ఉన్నత విద్య అనేది లక్షలాది మంది విద్యార్థుల కల. ఆ కలను నిజం చేసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఒకే ఒక పెద్ద పరీక్ష CUET. మరి ఈ జాతీయ స్థాయి పోటీలో మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ ఉంది? మన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలి? ఈరోజు మనం దీని గురించే కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఈ నంబర్ చూడండి, 13.5 లక్షలు. ఇదేంటో తెలుసా? ఒక్క ఏడాదిలో CUET పరీక్షకు రిజిస్టర్ చేసుకున్న విద్యార్థుల సంఖ్య. దీని బట్టే అర్థం చేసుకోవచ్చు మన దేశంలో ఉన్నత విద్యకున్న డిమాండ్ ఎంత ఉందో, అదే సమయంలో పోటీ కూడా ఏ స్థాయిలో ఉందో. సరే, ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే, ముందుగా దేశవ్యాప్తంగా CUET పరిస్థితి ఏంటో చూద్దాం. ఆ తర్వాత ఈ రేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడ వెనకబడిందో ఆ గ్యాప్ను గుర్తిద్దాం. సమస్యలే కాదు, వాటిని ఎలా అధిగమించాలో చెప్పే 2 పక్కా వ్యూహాల గురించి చర్చిద్దాం. చివరగా వీటన్నింటితో మనం ఎలాంటి మార్పు తీసురాగలమో చూద్దాం. సరే, అసలు కథలోకి వెళ్లే ముందు ఈ CUET అంటే ఏంటి, దాని ప్రాముఖ్యత ఏంటి, అదొకసారి క్లియర్గా చూసేద్దాం. చాలా సింపుల్గా చెప్పాలంటే CUET అంటే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్. దీని స్పెషాలిటీ ఏంటంటే, దేశంలో ఉన్న పెద్ద పెద్ద సెంట్రల్ యూనివర్సిటీలున్నాయి కదా, ఢిల్లీ యూనివర్సిటీ, బనారస్ హిందూ యూనివర్సిటీ లాంటివి, వాటన్నింటికీ ఇదే గేట్వే. అంటే ఒక్క పరీక్షతో దేశంలో ఎక్కడున్న టాప్ ఇన్స్టిట్యూట్లైనా చదువుకోవచ్చు. ఓకే, దేశం మొత్తం మీద CUET ఎంత ముఖ్యమో మనకర్థమయ్యింది. మరి ఈ రేస్లో మన ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? అసలు సమస్య ఇక్కడే మొదలవుతోంది. ఈ చార్ట్ చూస్తే మనకు షాక్ తగలడం ఖాయం. ఒక పక్క ఉత్తరప్రదేశ్ నుంచి దాదాపు 3.5 లక్షలు, ఢిల్లీ నుంచి 1,50,000కు పైగా అప్లికేషన్లు వస్తుంటే, మన ఆంధ్రప్రదేశ్ నుంచి కేవలం 10,000. చూసారా గ్యాప్? ఎక్కడ లక్షలు, ఎక్కడ 10,000? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ టేబుల్ చూస్తే సమస్య ఇంకొంచెం లోతుగా అర్థమవుతోంది. అప్లై చేసిన వాళ్లే తక్కువ అనుకుంటే, అసలు పరీక్ష రాసిన వాళ్ల సంఖ్య ఇంకా తక్కువ. చూడండి, 10,000 మంది రిజిస్టర్ చేసుకుంటే అందులో దాదాపు 3,000 మంది పరీక్షకే రాలేదు. అంటే ఏమవుతోంది? ఆసక్తి ఉన్నా కూడా ఎక్కడో వెనకడుగు వేస్తున్నారన్నమాట. అయితే దీనికి కారణం మన విద్యార్థుల్లో టాలెంట్ లేకపోవడం అస్సలు కాదు. ప్రాబ్లం వేరే ఉంది. ఏళ్ల తరబడి మన విద్యా వ్యవస్థ మొత్తం AP, EPCT లాంటి స్టేట్ ఎగ్జామ్స్ చుట్టూనే తిరిగాం. దానివల్ల మన కళ్ల ముందే ఉన్న ఈ CUET లాంటి ఒక గోల్డెన్ ఆపర్చునిటీని చాలామంది పట్టించుకోవట్లేదు. అవగాహన లోపమే అసలు సమస్య. సరే, ప్రాబ్లం అయితే అర్థమైంది. మరి సొల్యూషన్ ఏంటి? ఇప్పుడు మనం దాని గురించే మాట్లాడుకుందాం. ఫస్ట్ స్ట్రాటజీ పూర్తిగా స్టూడెంట్స్పై ఫోకస్ చేస్తుంది. వాళ్లను ఎలా ఎంకరేజ్ చేయాలి, ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి చూద్దాం. మార్పు ఇక్కడ నుంచే మొదలవ్వాలి. ఈ ఫోటోలో చూస్తున్నట్టు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ని ప్రతి కాలేజ్కి, ప్రతి జిల్లాకు తీసుకెళ్లాలి. CUET అనేది జస్ట్ ఒక ఎగ్జామ్ కాదు, అది వాళ్ల భవిష్యత్తును మార్చే ఒక పెద్ద అవకాశమని ప్రతి ఒక్క విద్యార్థికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇదే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. ముఖ్యంగా ఈ అవకాశం కేవలం సిటీలకే ఉండిపోకూడదు. పల్లెటూళ్లలో ఉండే మన విద్యార్థులపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. మీరు ఎక్కడున్నా సరే దేశంలోనే బెస్ట్ యూనివర్సిటీలో సీటు కొట్టొచ్చు అనే ధైర్యాన్ని, నమ్మకాన్ని వాళ్లలో నింపాలి. అప్పుడే అసలైన టాలెంట్ బయటకొస్తుంది. ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలంటే అది వాళ్లకర్థమయ్యే భాషలో ఉండాలి. మన తెలుగులో, ఇంగ్లీష్లో పెద్ద పెద్ద లెక్చర్లు కాదు, సింపుల్గా తెలుగులో. యూట్యూబ్ షార్ట్స్, వాట్సాప్ పోస్టర్లు, ఎందుకు లోకల్ FM రేడియోలో కూడా దీని గురించి మాట్లాడాలి. అప్పుడే ప్రతి ఒక్కరికీ విషయం క్లియర్గా చేరుతుంది. స్టూడెంట్స్ని అడిగితే 2 పెద్ద భయాలు చెప్తారు. ఒకటి, అయ్యో నేషనల్ లెవెల్లో అంత కాంపిటీషన్ తట్టుకోగలమా అని. రెండోది, కోచింగ్కు అంత డబ్బు ఎక్కడ పెట్టగలమని. దీనికి సొల్యూషన్ ఏంటంటే, ప్రభుత్వమే ముందుకొచ్చి ఫ్రీ కోచింగ్ సెంటర్లు పెట్టాలి, ఆన్లైన్లో ఫ్రీ మాక్ టెస్ట్లు పెట్టాలి. అప్పుడు ఈ భయాలు వాటంతటవే ఇంకో పెద్ద తలనొప్పి, అప్లికేషన్ ప్రాసెస్. ఆన్లైన్లో అప్లై చేయడం చాలామందికి కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. ఈ చిన్న టెక్నికల్ ఇష్యూ వల్ల చాలామంది డ్రాప్ అయిపోతున్నారు. అందుకే ప్రతి కాలేజ్లో ఒక హెల్ప్ డెస్క్ పెట్టాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసే వరకు వాళ్లకు గైడెన్స్ ఇవ్వాలి. ఇది చాలా సింపుల్ స్టెప్, కానీ చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, స్టూడెంట్స్ వైపు నుంచి ఏం చేయాలో చూశాం. కానీ ఇది ఒక్కరితో అయ్యే పని కాదు. విద్యాసంస్థలు కూడా చాలా పెద్ద రోల్ ప్లే చేయాలి. ఇప్పుడు కాలేజీలు, యూనివర్సిటీలు ఏం చేయొచ్చో చూద్దాం.
కేవలం స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తే సరిపోదు, కాలేజీలు కూడా కొన్ని స్టెప్స్ తీసుకోవాలి. ఉదాహరణకి CUETలో మంచి స్కోర్ తెచ్చుకున్న వాళ్లకు అకాడమిక్ క్రెడిట్స్ ఇవ్వడం, ఫీజులో డిస్కౌంట్ ఇవ్వడం, హాస్టల్లో ప్రయారిటీ ఇవ్వడం, ఇలాంటివి చేస్తే CUET రాయడమనేది ఒక ప్రెస్టీజియస్ విషయంగా మారుతుంది. ఈ ప్రయత్నం ఒక మూవ్మెంట్లా మారాలి. దీనికోసం ఒక డిజిటల్ క్యాంపెయిన్ చాలా అవసరం. CUET ఆంధ్రప్రదేశ్ అనే పేరుతో సోషల్ మీడియాలో, కాలేజీల వాట్సాప్ గ్రూపుల్లో ఒకేసారి ప్రచారం చెయ్యాలి. ఈ మెసేజ్ ప్రతి స్టూడెంట్ ఫోన్కి రీచ్ అవ్వాలి. అయితే ఈ గ్రోత్లో అందర్నీ కలుపుకుపోవాలి. ఏ ఒక్కరూ వెనకబడిపోకూడదు. అందుకే SC/ST హాస్టల్స్, మైనారిటీ కాలేజీలు, పల్లెటూర్లలో ఉండే ప్రభుత్వ కాలేజీలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ఇంకో ముఖ్యమైన విషయం, స్టూడెంట్స్ డెసిషన్స్లో పేరెంట్స్ రోల్ చాలా ఉంటుంది. కాబట్టి వాళ్లకు కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఈ కొత్త అవకాశాల గురించి చెప్పాలి. సరే, ఇన్ని వ్యూహాలు వేస్తున్నాం, ఇంత కష్టపడుతున్నాం. మరి దీనివల్ల మనమేం సాధించగలం? మన టార్గెట్ ఏంటి? ఫైనల్గా దాని గురించి మాట్లాడుకుందాం. ఈ స్ట్రాటజీస్ అన్నీ కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే రిజల్ట్స్ ఖచ్చితంగా ఉంటాయి. జస్ట్ 1-2 ఏళ్లలోనే మన అప్లికేషన్ల సంఖ్య 10,000 నుంచి 15,000కు ఈజీగా పెరుగుతుంది. అంటే దాదాపు 30-50% గ్రోత్. ఇది ఊరికే ఒక నంబర్ కాదు, వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో ఒక కొత్త వెలుగు. అప్లికేషన్ల సంఖ్య పెరగటం ఒక ఎత్తైతే, అసలు మన విజనే వేరే ఉంది. దేశంలో ఉన్న టాప్ యూనివర్సిటీలో మన ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కనిపించాలి. మన పిల్లలు ఢిల్లీ యూనివర్సిటీలో, బెనారస్ హిందూ యూనివర్సిటీలో, ఇలా దేశంలోని ప్రతి టాప్ క్యాంపస్లో ధైర్యంగా అడుగుపెట్టాలి. మన టాలెంట్కి నేషనల్ లెవెల్లో గుర్తింపు రావాలి. సో ప్రశ్న ఒక్కటే, మన ముందు ఒక క్లియర్ ప్లాన్ ఉంది. ఈ ప్లాన్తో మనం ముందుకు వెళ్తామా? ఆంధ్రప్రదేశ్ను CUETలో కేవలం ఒక పార్టిసిపెంట్గా కాకుండా ఒక టాప్ కంటెండర్గా నిలబెడతామా? ఈ మార్పు మనందరి చేతుల్లోనే ఉంది. ఆలోచించండి.